లోపల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎందుకంటే సిట్ అధికారులు దీన్ని ఒక చాలా గోప్యంగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. లోపల నుంచి విషయాలు ఏవి కూడా బయటికి తెలియకుండా, పర్టికులర్గా మీడియాకి తెలియకుండా, బయట ప్రపంచానికి తెలియకుండా చాలా సీక్రెట్గానే ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి లోపల విషయాలు ఎక్కడ కూడా బయటికి చెప్పట్లేదు. కానీ మనకున్న సమాచారం, మనకు లీక్ అయిన సమాచారం, లోపల నుంచి బయటకు వచ్చిన ఒకరితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని మనం ఒకసారి చూస్తే చాలా ఆశ్చర్యకరమైన, ఆందోళనకరమైన అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. 4 డెడ్ బాడీలు ఇప్పటివరకు, 4 కూడా యువతులు, అంటే మహిళలకు సంబంధించిన డెడ్ బాడీ ఆనవాళ్ళు, అంటే ఎముకలు పుర్రెలు దొరికినట్టుగా. అయితే దొరికిన వెంటనే అవి ఆడవాళ్ళవని ఎట్లా డిసైడ్ చేశారు అంటే పుర్రె ఆకారాన్ని బట్టి మగవాళ్ళ పుర్రె వేరుగా ఉంటుంది, ఆడవాళ్ళ పుర్రె ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. పుర్రె సైజు, లోపల స్కెలిటన్ సైజ్ అనేది మహిళలకి చిన్నగా ఉంటుంది, ఆడవాళ్ళకి పెద్దగా ఉంటుంది. మగవాళ్ళకి పెద్దగా ఉంటుంది, ఆడవాళ్ళకి ఈ పుర్రె సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. దట్టు నోట్లో పళ్ళ ఆకారం, ఈ పళ్ళ ఆకారం అనేది, పళ్ళ డిజైన్ అనేది 32 పళ్ళ డిజైన్ అనేది మగవాళ్ళకి ఒకలా ఉంటుంది. మగవాళ్ళ దంతాలు, పెద్ద దంతాలు ఒక మాదిరిగా ఉంటే ఆడవాళ్లకు మరో రకంగా ఉంటాయి. సో చూసి చూడగానే ఇది ఆడవారి స్కెలిటనా, మగవాళ్ళ స్కెలిటనా, ఇది చిన్నపిల్లల స్కెలిటనా, పెద్దవాళ్ళ స్కెలిటనా అనేది ఈజీగా కంపేర్ చేసేస్తారు ఫోరెన్సిక్ టీం అంతా కూడా. సో అందువల్ల ఇప్పటి వరకు 4 మృతదేహాలకు సంబంధించిన పుర్రెలు, ఎముకలు దొరికాయి అనేది బయటకు వస్తున్న అనధికార సమాచారం. అందుకే మరోసారి డిస్క్లైమర్ ఇస్తూ ఉన్నాము. ఈ బ్రేకింగ్ కనుక నిజం అయితే, నిజమో కాదో పూర్తి స్థాయి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంటుంది. అధికారులు అఫీషియల్గా ధృవీకరించాల్సి ఉంటుంది. మనకున్న సోర్సుల్లో చెక్ చేసిన క్రమంలో 4 బాడీలను ఐడెంటిఫై చేసామనేది వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్న ప్లేస్ను కూడా మీరు ఒకసారి ఎదురుగా చూడవచ్చు. ఆ గ్రీన్ పరదా ఏదైతే కప్పారో, ఆ పోలీస్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ వెనకాల మీకు కరెంటు స్తంభాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కరెంటు స్తంభాల వెనకే ప్రస్తుతం డిగ్గింగ్ అంతా కూడా జరుగుతోంది. సో దాని దగ్గరే ప్రస్తుతం 4 మృతదేహాల ఆనవాళ్లు దొరికాయి అనేది ఇప్పటివరకు బయటకు వస్తున్న ప్రచారం. ఎగ్జాక్ట్లీ మీకు ఎదురుగా లొకేషన్ చూపిస్తున్నాను. పోలీస్ వెహికల్ వెనకాల కరెంటు స్తంభాలు కనిపిస్తున్నాయి. కరెంటు స్తంభాల పక్కనే 11వ నంబర్ లొకేషన్లో తవ్వకాలు ఉదయం నుంచి కూడా సాగుతూ ఉన్నాయి. చాలామంది ఉదయం నుంచి కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు, చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు దొరికిన లొకేషన్స్లో ఎక్కడా కూడా, తవ్విన లొకేషన్స్లో ఎక్కడా కూడా ఎలాంటి ఆనవాళ్లు దొరకపోవడంతో ఈ 11, 12 లొకేషన్స్లో ఉంటే కేసులో మిస్టరీ వీడిపోయినట్టే, లేకపోతే ఇది కేవలం సెన్సేషన్ కోసం చేసినట్టుగానే భావించాల్సి ఉంటుందని మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అందుకని ఇదిగో 11వ నంబర్ లొకేషన్ దగ్గర ఈ తవ్వకాలు జరుపుతున్నప్పుడు చాలా సీరియస్గా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ బయటికి లీక్ కాకుండా ఉండటం కోసం మామూలుగా అన్ని చోట్ల పరదా పై వరకు కప్పితే ఈ 11వ నంబర్ లొకేషన్లో కింది నుంచి కూడా ఏమీ కనపడకుండా కింద ఎక్స్ట్రా పరదా కప్పారు. మీరు ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టగానే కొన్ని ఆనవాళ్ళు, కొన్ని ఎముకలు దొరికాయి అనేది కొంత అనధికారికంగా మనకు సమాచారం తెలుస్తుంది. ఆ తర్వాత 4 డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేసినట్టుగా ఇప్పటివరకు అయితే తెలుస్తోంది. సో దీనికి తోడు ఇప్పుడు మనకు కొద్దిసేపటి క్రితం లోపలికి ఉప్పు బస్తాలని తరలించారు. సాల్ట్ బస్తాలని లోపలికంటే ఇదిగో ఈ 11వ నంబర్ లొకేషన్ దగ్గరికి సాల్ట్ బస్తాలు తరలించారు. బేసిక్గా సాల్ట్ బస్తాలు ఏ సమయంలో తరలిస్తారు? సహజంగా ఎవరినైనా ఖననం చేసినప్పుడు, అంటే పూడ్చిపెట్టినప్పుడు శవపేటికలో ఉప్పు కూడా వేసి ఖననం చేస్తారు. అంటే కుళ్ళిపోకుండా, పురుగులు బట్టి కుళ్ళిపోకుండా శరీరం మామూలుగా ఎండిపోయే విధంగా, పురుగులు బట్టి కుళ్ళిపోవటం అనేది కొంత అసహజమైన చర్యగా భావిస్తారు. తమ కుటుంబ సభ్యుడి మృతదేహం అట్లా అయిపోకుండా ఉండాలని వాళ్ళు శవపేటికలో ఉప్పు కూడా పోసి ఖననం అనేది చేస్తారు, పూడ్చిపెట్టడం అనేది చేస్తారు. ఉప్పు వేయటం వల్ల బ్యాక్టీరియా లాంటిది జనరేట్ కాకుండా, అంటే పురుగులు పట్టకుండా సాధారణంగా ఎండిపోతుంది, అంటే శరీరం కుళ్ళిపోకుండా ఎండిపోతూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళ ఆత్మకి శాంతి లభిస్తుందని భావిస్తుంటారు. అందుకని ఉప్పు వేస్తుంటారు. ఇంకంతేకాదు పల్లెటూళ్ళలో చాలామంది ఈ ఆవులు కానీ, ఎద్దులు కానీ, గేదెలు కానీ చనిపోయినప్పుడు వాటితో పాటు వాటిని గొయ్యిదీసి పాతిపెట్టి ఆ కళేబరాన్ని దానితో పాటు కొన్ని బస్తాలు ఉప్పు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకటి స్మెల్ రాకుండా, రెండోది బ్యాక్టీరియా జనరేట్ అయ్యి కుళ్ళిపోకుండా ఉండటానికి అలా చేస్తుంటారు. సో ఇప్పుడు ఈ తవ్వకాల దగ్గరికి ఉప్పు బస్తాలు లోపలికి తరలించడం, స్వయంగా కూలీల చేత పోలీసులే ఉప్పు బస్తాలను లోపలికి ఇదే స్పాట్కి తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు? మొన్న కూడా ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఆ రోజు ఏం ఐడెంటిఫై కాలేదు కాబట్టి వాళ్ళకు ఉప్పు అవసరం అనేది పెద్దగా లేకుండా పోయింది. ఇక్కడ మానవ మృతదేహ అవశేషాలు, అంటే ఎముకలు పుర్రెలు దొరికాయి కాబట్టే ఈ ఉప్పుని బహుశా అక్కడికి తరలించుంటారు అని